హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మహి ఏదో ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. మహిని అలా చూసిన రావు గారు, అమ్మ మహి, సినిమా ఎలా ఉంది అని అంటారు. మహి తల తిప్పకుండానే బాగుంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రావు గారు మహికి ఏమైంది అలా ఉంది అని మహి రూమ్లోకి వెళ్ళి, మహి అంతా బాగానే ఉందా, అలా ఉన్నావే అని అడుగుతారు. మహి వెంటనే తేరుకుని, అంతా బాగానే ఉంది డాడ్, ఏదో ఆలోచిస్తున్నా, సరే పదండి డిన్నర్ చేద్దాం అని ఇద్దరు డిన్నర్ చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. మహి వెళ్ళి తన బెడ్ మీద పడుకుని సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎందుకో సిద్ధు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తను నాతో ఈరోజు క్లోజ్గా మూవ్ అయినా, లతాని తనే పంపించాను అని చెప్పినా నాకు కోపం రాలేదు. అసలు ఏమైంది నాకు? సిద్ధు రేపు నన్ను చెప్పమన్నాడు, ఏం చెప్పాలి? అసలు ఇన్ని రోజులు సిద్ధు ఎప్పుడు తన లిమిట్ని క్రాస్ చేయలేదు. ఎప్పుడు కూడా నా అంగీకారం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. ఈరోజు కూడా తను ఏదో చెప్పాలి అని అనుకున్నాడు, కానీ నేనేం అనుకుంటున్నానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు అని సిద్ధు పరిచయమైన దగ్గర నుండి సిద్ధు బిహేవియర్ అంతా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దాంతో సిద్ధు ఫస్ట్ నుండి చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తూ వచ్చాడు. బట్ అందులో తను నాకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే సిద్ధు నన్ను ప్రేమిస్తున్నాడా అని బెడ్ మీద నుండి లేచి కూర్చుంటుంది. మహి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. వెంటనే వాటర్ తాగి, ఇన్ని డేస్ సిద్ధు నాకు ఇదే చెప్పాలని ట్రై చేస్తున్నాడా, బట్ నేను టీస్ చేస్తున్నాడు అని అనుకుని పట్టించుకోలేదు. ఓ గాడ్, అందుకే లత కూడా సిద్ధు ఏమైనా చెప్పాడా అని అడిగి ఉంటుంది. రేపు సిద్ధు నేను ఏం చెప్తానా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అసలు సిద్ధు స్టేటస్కి నన్ను ప్రేమించడం ఏంటి? అయినా తనకు నిషాతో పెళ్ళి ఫిక్స్ అయింది కదా. పోనీ ఇవన్నీ పక్కన పెట్టినా సిద్ధు మీద అసలు నా ఫీలింగ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మహికి ఆ యాక్సిడెంట్ది ఏదో గుర్తొచ్చి బాగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అబ్బా, ఎప్పుడు దీని గురించి ఆలోచించినా నాకు ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఏంటో ఇప్పుడు కూడా చాలా హెడేక్గా ఉంది. ఓకే, నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నా. సిద్ధుని నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతా. ఇంత త్వరగా డెసిషన్ తీసుకోలేకపోతున్నా. అలా టైం అడిగితే ఏమంటాడు సిద్ధు? ఏదైనా అనని, నాకు టైం కావాలి అని అడుగుతా అని అనుకుని పడుకుంటుంది. అక్కడ సిద్ధు, మహికి ఇప్పటికైనా నా ప్రేమ అర్థమై ఉంటుందా? రేపు తన మనసులో మాట చెప్తుందా, లేక ఫస్ట్ నేనే చెప్పాలి అని వెయిట్ చేస్తుందా అని అనుకుంటూ, ఆ అమ్మాయి కదా, చెప్పడానికి సిగ్గుపడుతుందేమో, ఫస్ట్ నేను చెప్తేనే బెస్ట్. కానీ తనకు నా మీద అలాంటి ఫీలింగ్ లేకపోతే అమ్మో, అది తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది. లేదు, మహి తప్పకుండా నన్ను ఇష్టపడుతూ ఉండుంటుంది. మేబీ నా స్టేటస్, నిషా గురించి ఆలోచించి తను చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతుందేమో, నేనే ముందు చెప్తే మంచిది అని అనుకుంటాడు. అక్కడ రాజ్, సిద్ధు ఇప్పటికే మహికి చాలా దగ్గరైపోతున్నాడు. వీళ్ళిద్దరినీ అలాగే వదిలేస్తే ఇంకా దగ్గరైపోతారు. అప్పుడు నేను ఇంకెప్పటికీ మహికి దగ్గర కాలేను. అందుకే ఫస్ట్ వాళ్ళిద్దరినీ దూరం చేయాలి అని చెప్పి అనుకుంటూ సిద్ధుకి మహిని ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న రాజుకి అప్పుడే నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం ఒక మీటింగ్ జరుగుతుంది అన్న విషయం గుర్తొస్తుంది. రాజు వెంటనే ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే కంపెనీస్ లిస్టు చూస్తాడు. అందులో మిత్రా గ్రూప్ కంపెనీ కూడా ఉండటంతో గుడ్ అని అనుకుని ఎలాగైనా ఆ మీటింగ్లోనే మహిని సిద్ధుని దూరం చేయాలి అని అనుకుని, బట్ ఆ మీటింగ్ నెక్స్ట్ వీక్, అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎలాగైనా సరే డాడ్తో మాట్లాడి ఆ మీటింగ్ 2 డేస్లో ఉండేలాగా అరేంజ్ చేయాలి అనుకుంటాడు. రాజ్ వాళ్ళ డాడీ జయరాం దగ్గరికి వెళ్తాడు. జయరాం గారు రాజును చూసి, రాజ్ ఇంకా పడుకోలేదా అని అడుగుతారు. ఇంకా లేదు, మీతో నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్ గురించి కొద్దిగా మాట్లాడాలి. దానికి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు నుండి ఎందుకు ఆలోచించడం? మనము ఆ మీటింగ్ని కొంచెం ఫార్వర్డ్ చేసి, అంటే 2 డేస్లో ఏర్పాటయ్యేలాగా చేయాలి అని అడుగుతాడు. కానీ ఎందుకు? నెక్స్ట్ వీక్ మనకి ఇంకో కంపెనీతో కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దాన్ని పోస్ట్పోన్ చేయడానికి కుదరదు. అందుకే ఈ మీటింగ్ ముందుగా కండక్ట్ చేస్తే మంచిది కదా అని అంటాడు రాజ్. జయరాం గారు కూడా వర్క్ క్యాలెండర్ చూసి, అవును రాజ్, అలా ఎలా అరేంజ్ చేశారు మీటింగ్ అని అడుగుతారు. ఓకే డాడ్,
అదంతా వదిలేయండి, దీని గురించి ఆలోచించండి అని అంటాడు. కరెక్టే, బట్ క్లయింట్ ఏమంటారు అండ్ మనము అంత రెడీగా ఉన్నామా? రెడీగా లేకపోయినా రేపు ఏదో ఒకటి చేయొచ్చు అని. అంత రెడీ డాడ్ అని చెప్పి, డాడ్ మీకు ఆ క్లయింట్ బెస్ట్ ఫ్రెండ్ కదా, మీరు ఒకసారి అతనితో మాట్లాడండి అని అంటాడు. జయరామ్ గారు కాల్ చేసి అతనితో మాట్లాడతారు. అతను ఒప్పుకుంటాడు. దాంతో రాజ్ ఆయన ఒప్పుకున్నారు, రేపు మార్నింగ్ మిగతా కంపెనీస్కి మెయిల్ చేస్తా అని అన్నారు అని అంటాడు. వెరీ నైస్ డాడ్, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. అక్కడి నుండి వెళ్ళిన రాజ్, నా వర్క్ 50% కంప్లీట్ అయింది, రేపు మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. జగదీష్ గారు ఆ రోజు పొద్దున్న మెయిల్ చూసుకొని సిద్ధు రూమ్ దగ్గరికి వచ్చి, మనం ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి అని అంటారు. ఎందుకు డాడ్? నెక్స్ట్ వీక్ జరగాల్సిన ప్రాజెక్ట్ మీటింగ్ రేపటికి ప్రిపోన్ చేశారు సిద్ధు అని అంటారు. అదేంటి డాడ్, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సిద్ధు, మనం దేనికైనా రెడీగా ఉండాలి పద అని ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఆఫీస్లో సిద్ధు వస్తే ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతున్న మహి, జగదీష్ గారు సిద్ధు చాలా హడావిడిగా రావడంతో ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది. సిద్ధు, ఆ ప్రజెంటేషన్ ఫైల్స్ తీసుకురా అని అంటారు. సిద్ధుకి అప్పుడు గుర్తొస్తుంది, అవి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్లో ఉన్న మీటింగ్ రూమ్లో ఉన్నాయి అని. ఆ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడంతో ఆ రూమ్కి ఏమీ కాలేదు. సిద్ధు వెంటనే మహిని పిలిచి డీటెయిల్స్ చెప్పి ఆ ఫైల్స్ తీసుకుని రమ్మని చెప్పి రవిని కూడా మహితో వెళ్ళమంటాడు. మహి రవి ఆ బిల్డింగ్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత సిద్ధు చెప్పిన ఫైల్ దొరుకుతుంది. మహి ఆ ఫైల్ తీశాక దాని కింద ఒక గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది. దాని మీద మహిరా అని ఉండడంతో ఈ ప్యాకెట్ ఏంటి ఇక్కడ ఉంది అండ్ నా పేరుంది ఏంటి అని ఓపెన్ చేయబోతుంది. బట్ అప్పుడే రవి, మేడం సార్ కాల్ చేస్తున్నారు అని అనడంతో మహి ఆ ప్యాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆ ఫైల్స్ చూసిన జగదీష్ గారు 50% మాత్రమే కంప్లీట్ అయి ఉండడం చూసి, ఇదెవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అడుగుతారు సిద్ధుని. విశాల్ డాడ్. ఓకే, కాల్ హిమ్, ఇంకా 50% చేయాలి అని అంటాడు. సిద్ధు మహి వైపు చూశాడు. మహి, సార్ విశాల్ సార్ 1 వీక్ లీవ్లో ఉన్నారు. వాట్? వర్క్ ఇలా వదిలేసి లీవ్ ఎలా తీసుకుంటాడు? కాల్ హిమ్ అర్జెంట్లీ అని అంటారు జగదీష్ గారు. సిద్ధుకి అప్పుడు గుర్తొస్తుంది తన మ్యారేజ్ అని. డాడ్, విశాల్ మ్యారేజ్, అందుకే లీవ్ తీసుకున్నాడు అని అంటాడు. ఓహ్ డామ్ ఇట్, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మహికి ఆ వర్క్ తెలిసి ఉండడంతో, సార్ నేను నా ఓల్డ్ కంపెనీలో ఈ స్ట్రీమ్లోనే వర్క్ చేశా, నేను మిగతా 50% నేను చేస్తా అని అంటుంది. ఆర్ యూ షూర్? నువ్వు చేయగలవా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్, లేకపోతే ఇంకెవరైనా అరేంజ్ చేస్తా అని అంటారు. లేదు సార్, నేను చేస్తా. గుడ్ మహి, ఓకే స్టార్ట్ ది వర్క్ అని ఆ ఫైల్స్ ఇచ్చి, సిద్ధు మిగతా అరేంజ్మెంట్స్ నువ్వు చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జగదీష్ గారు. ఆయన వెళ్ళాక, మహి ఇంత పెద్ద టాస్క్ నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఎందుకంటే డాడీకి అంతా 100% పర్ఫెక్షన్ ఉండాలని చూస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయన ఒప్పుకోరు. ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటున్నారు, సో నువ్వు ఒకసారి ఆలోచించుకుంటావా అని అడుగుతాడు. లేదు సార్, మీరేం కంగారు పడకండి, నేను హ్యాండిల్ చేయగలను. సిద్ధుకి కూడా మహి మీద నమ్మకం ఉంది, బట్ వాళ్ళ డాడ్ గురించి చెప్పడం మంచిది అని చెప్తాడు. ఓకే మహి, ఆల్ ద బెస్ట్, వర్క్ స్టార్ట్ చేయి అని చెప్పి వెళ్తాడు. మహి అప్పటి నుండి ఆ ప్రజెంటేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ 7 అవుతున్నా మహి ఇంకా ఇంటికి వెళ్ళకపోవడంతో సిద్ధు మహి దగ్గరికి వచ్చి, మహి నువ్వు ఇప్పుడు వెళ్ళి రిమైనింగ్ వర్క్ ఇంటి దగ్గర చేయి, రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి రవి వచ్చి నిన్ను పిక్ చేసుకుని మీటింగ్ వెన్యూకి తీసుకొస్తాడు అని చెప్తాడు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహి. మహి ఇంటికి వెళ్ళినా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. రావు గారు వచ్చి, అమ్మ మహి చాలా లేట్ అయింది, పడుకోమ్మా అని అడుగుతారు. లేదు డాడీ, రేపు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉంది, అందుకే చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది, మీరు పడుకోండి. సరేనమ్మా, త్వరగా పడుకో అని చెప్పి వెళ్తారు రావు గారు. మహికి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి 2 o'clock అవుతుంది. చేసిన ప్రజెంటేషన్ అంతా సీడీలోకి కాపీ చేసి పెడుతుంది. మహికి పడుకునేటప్పుడు తన ఎదురుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్లో ఉన్న గిఫ్ట్ కనిపిస్తుంది. అయ్యో, ఈ ప్యాకెట్ ఏంటి అని సిద్ధుని అడగడం మర్చిపోయా, నా పేరే ఉంది కదా, అసలు ఏముంది ఇందులో అని ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. రేపు చూడొచ్చులే అని ప్యాకెట్ని అక్కడ పెట్టేసి పడుకుంటుంది.
నెక్స్ట్ డే రవి మహిని పిక్ చేసుకోవడానికి మహి వాళ్ళ ఇంటికి వస్తాడు. మహి ఆ సీడీని తీసుకుని రవితో కలిసి మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్తారు. మేడం మీరు పదండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్తాడు రవి. ఓకే అని లోపలికి వెళ్తూ ఉంటుంది మహి. అప్పటికి రాజ్ మహి కోసం అక్కడ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తూ ఉండి మహి రాగానే ఫోన్ మాట్లాడుతూ ఎంట్రన్స్ వైపు వెళ్తాడు. మహి రాజుని చూసి, హాయ్ రాజ్, మీరిక్కడ? మహి మీకు చెప్పలేదు కదా, రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జయరామ్ మా డాడ్ నా పేరు మీద ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. మేము కూడా ప్రజెంటేషన్కి వచ్చాము అని అంటాడు. ఓహో అవునా అని ఇంకా ఏదో మాట్లాడేలోపు రవి వచ్చి, మ్యామ్ వెళ్దామా అని అంటాడు. ఓకే మిమ్మల్ని తర్వాత కలుస్తా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చాలా పెద్ద మీటింగ్ అవ్వడంతో అక్కడ ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ స్పెషల్ రూమ్స్ అలాట్ చేసి ఉంచుతారు. అప్పటికే రాజ్ అక్కడ ఒక అతనితో మహిని సిద్ధుని ఫాలో చేయమని ఎవ్రీ మినిట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు. దాంతో ఒక అతను వాళ్ళ ఇద్దరిని ఫాలో చేస్తూ ఉంటాడు. రవి మహికి సిద్ధు ఉన్న రూమ్ చూపించి తను జగదీష్ గారి దగ్గరికి వెళ్తాడు. సిద్ధు మహిని చూసి, మహి అంతా కంప్లీట్ అయ్యిందా అని అడుగుతాడు. ఎస్ సార్ అయ్యింది. మహి నా వరకు కూడా అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీటింగ్కి అరగంట టైం ఉంది, ఏం చేద్దాం అని అంటాడు. సార్ నేను చేసిన ప్రజెంటేషన్ ఒకసారి అంత కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి అని అంటుంది మహి. ఓకే ప్లేయర్ పెట్టి ప్రొజెక్టర్ ఆన్ చేయి అంటాడు. మహి వెళ్ళి ప్లేయర్లో సీడీ పెడుతుంది. బట్ అది ఎందుకో ఆన్ అవ్వదు. సార్ ఇది ఆన్ అవ్వట్లేదు అని అంటుంది. సిద్ధు లేచి మహి దగ్గరికి వెళ్ళి, నువ్వు అసలు పవర్ బటన్ని ఆన్ చేయలేదు అని పవర్ బటన్ ప్రెస్ చేస్తూ ఆగి, నువ్వు చేసావు కాబట్టి అది ఎలాగో పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ అని మహిని దగ్గరకు తీసుకుని, ఇంతకు నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేదేంటి అని అడుగుతాడు. ఈయన ఎంత బిజీగా ఉన్నా ఇలాంటివి బాగానే గుర్తుంటాయి అని అనుకుని సిద్ధుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, సార్ ఫస్ట్ ప్రజెంటేషన్ చూడండి అని అంటుంది. అది చూస్తాలే, ఆ వంకతో తప్పించుకోవాలి అనుకోకు, చెప్పు అంటాడు. మహి అసలే టెన్షన్గా ఉంటుంది, ఏం మాట్లాడదు. నువ్వు చెప్పలేదు అనుకో, ఈ సీడీ మార్చేస్తా, చెప్పు త్వరగా. మహి ఏదో చెప్పేలోపు ఎవరో వస్తున్నట్టు సౌండ్ రావడంతో సిద్ధు మహిని వదులుతాడు. రవి వచ్చి, సార్ మహిళా మేడంని జగదీష్ సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. అమ్మయ్యా అని అనుకుని తన బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్తుంది మహి. మహి ఈ మీటింగ్ హడావిడి అయ్యాక చెప్తా నీ పని అని అనుకుంటాడు సిద్ధు. వీళ్ళిద్దరినీ ఆల్రెడీ గమనిస్తూ ఉన్న ఒక అతను మహి వెళ్ళగానే రూమ్ దగ్గరికి వచ్చి సిద్ధుతో, సార్ మిమ్మల్ని జగదీష్ సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. డాడ్ ఇప్పుడేగా మహిని పిలిచారు, అప్పుడు చెప్పలేదు, మీరెవరు అని అతనిని అడుగుదామని అనేలోపు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు ఏమైనా అర్జెంట్ అయి ఉంటుంది, బట్ ఇక్కడ అన్నీ వదిలేసి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రవి వస్తూ కనిపిస్తాడు. సిద్ధు, రవి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్తాడు. సిద్ధు అలా వెళ్ళగానే ఇందాక వెళ్ళిన అతను కాఫీ తీసుకుని సిద్ధు రూమ్లోకి వచ్చి, సార్ కాఫీ తెమ్మన్నారు అని అంటాడు. ఓకే అక్కడ పెట్టు అని చెప్తాడు రవి. బట్ అతను కాఫీ అక్కడ పెడుతున్నట్టు పెట్టి రవి షర్ట్ మీద పోసి, సారీ సార్ సారీ అని చెప్తాడు. ఇట్స్ ఓకే అని వాష్రూమ్లోకి వెళ్తూ, వెయిట్ 2 minutes అని చెప్పి వెళ్తాడు. దాంతో వచ్చిన అతను అక్కడే ఉన్న సీడీ ప్లేయర్లో ఉన్న సీడీని తను తెచ్చిన ఎంటీ సీడీతో రీప్లేస్ చేస్తాడు. రవి వచ్చాక, సార్ ఇంకో కాఫీ తెస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను సీడీని డైరెక్ట్గా రాజ్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. రాజ్ ఆ సీడీని తీసుకుని వెరీ గుడ్ అని అతనికి మనీ ఇచ్చి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అతను ఆ మీటింగ్ నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు వాళ్ళ డాడ్ దగ్గరకు వెళ్ళి, డాడ్ పిలిచారా అని అడుగుతాడు. నేనా, లేదే, బట్ ఓకే మీటింగ్ స్టార్ట్ అవబోతుంది, ఆ ప్రజెంటేషన్ తీసుకునిరా అని అంటారు. డాడ్ పిలవలేదా, మరెవరు అలా చెప్పారు అని అనుకుని మేబీ హడావిడిలో మర్చిపోయి ఉంటారు అని తను తన రూమ్కి వెళ్ళి ఆ సీడీని రవి చేత పంపిస్తాడు. ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రాజ్ గ్రూప్ ఇస్తుంది. వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది, బట్ జగదీష్ గారు వాళ్ళ కంపెనీది ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మిత్ర కంపెనీ ప్రజెంటేషన్ అని అనౌన్స్ చేస్తారు. దాంతో మహి వెళ్ళి ఆ సీడీని ఇస్తుంది. బట్ అది ఆన్ చేయగానే అంతా బ్లాంక్గా ఉంటుంది. దాంతో మహికి చాలా కంగారు వస్తుంది. తను ఇంకా 2 సార్లు ట్రై చేస్తుంది, బట్ అలాగే ఉంటుంది. దాంతో జగదీష్ గారు మహి దగ్గరికి వచ్చి, మహి ఎనీ ప్రాబ్లం, అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటారు. మహికి ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే సిద్ధు మాటలు గుర్తొచ్చి, సార్ వెయిట్ ఏ మినిట్ అని సిద్ధు దగ్గరికి వెళ్ళి, సార్ ప్రజెంటేషన్ సీడీ ఇవ్వండి అంటుంది.
రవి చేత పంపించాను కదా అని అంటాడు సిద్ధు. సార్ అది బ్లాంక్ సీడీ సార్, అది కాదు, నేనిచ్చిన సీడీ ఇవ్వండి. సిద్ధు కూడా షాక్ అవుతాడు. మహి, నువ్వు నాకు ఏ సీడీ అయితే ఇచ్చావో అదే ఇచ్చాను. సార్ ఈ టైంలో జోక్స్ ఏంటి సార్, నేను మీకు బ్లాంక్ సీడీ ఎందుకు ఇస్తాను, త్వరగా ఇవ్వండి, అక్కడ జగదీష్ సార్ వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. సిద్ధుకి మహి ఏం మాట్లాడుతుందో అర్థం అవడం లేదు. లేదు మహి, నువ్వు నాకు ఆ సీడీనే ఇచ్చావు అని అంటాడు. మహి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రవి వచ్చి సార్ జగదీష్ సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. సిద్ధు మహి జగదీష్ గారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న జగదీష్ గారు అందరికీ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి సిద్ధు దగ్గరికి వచ్చి మహి వేర్ ఈజ్ ప్రజెంటేషన్ అని అడుగుతారు. మహి ఏం మాట్లాడదు. దాంతో సిద్ధు డాడ్ అది ప్రజెంటేషన్ మిస్ అయింది అని అంటాడు. జగదీష్ గారికి చాలా కోపం వచ్చి వాట్ అని గట్టిగా అరుస్తారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వారి వైపే చూస్తారు. వెంటనే ఆయన వీ హ్యాడ్ సమ్ ప్రాబ్లం, యూ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుండి పక్కకు వస్తారు. ఆ గ్రూప్లో కూర్చున్న రాజ్ నవ్వుతూ అంతా నేను అనుకున్నట్టే అవుతోంది అని అనుకుంటూ ఇంకా తను చేయాల్సిన పని కొంచెం ఉందని సిద్ధు వాళ్లకు అలౌట్ చేసిన రూమ్కి వెళ్తాడు. అప్పటికీ మహి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ జగదీష్ గారు మహి వాట్ ఈస్ దిస్, నిన్ను నమ్మి ఇంత పెద్ద వర్క్ అప్పగిస్తే నువ్వు ఇలాగా చేసేది అని గట్టిగా అరుస్తారు. అంత పెద్ద ఆయన అంత గట్టిగా అరిచేటప్పటికీ మహికి ఏం మాట్లాడాలో తెలియక ఏడుపు వస్తుంది. సిద్ధు వెంటనే డాడ్ తను వర్క్ చేసింది, సీడీ కూడా ఇచ్చింది అని అంటాడు. ఓకే దెన్ వేర్ ఇస్ సీడీ అని అరిచి ఓకే ఆ సీడీ మిస్ అయినా ఇంకో చోట కాపీ చేసి ఉండాలి కదా, అదైనా ఉందా అని అడుగుతారు. సిద్ధు మహి దగ్గరకు వచ్చి మహి కూల్, వేరే చోట ఉందా అని అడుగుతాడు. మహి ఏడుస్తూ సార్ అది నా ల్యాప్టాప్లో ఉంది, బట్ అది ఇంటి దగ్గర ఉంది అని అంటుంది. జగదీష్ గారికి కోపం ఇంకా ఎక్కువై ఒక రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ చేయాల్సిన పని ఇదేనా అసలు అని ఇంకా ఏదో అనబోయి మహి ఏడుస్తూ ఉండడంతో సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మహి ఆయన కోపానికి భయపడి ఏడుస్తూ అక్కడి నుండి వాళ్లకు అలాట్ చేసిన రూమ్లోకి వెళ్తుంది. సిద్ధుకు అసలు ఏం జరిగిందో అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని ఆ ప్రాజెక్ట్ నుండి వాళ్ళు డ్రాప్ అవుతున్నట్టు చెప్పి మహి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పటికే రాజ్ ఆ సీడీని ముక్కలు చేసి సిద్ధు ప్లేస్ దగ్గర ఉన్న డస్ట్బిన్ దగ్గర వేస్తాడు. ఆ రూమ్లోకి వెళ్ళిన మహి అక్కడే కూర్చుని ఏడుస్తూ అక్కడే ఉన్న డస్ట్బిన్ వైపు చూస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న సీడీ ముక్కలను చూసి మహి షాక్ అవుతుంది. వాటి దగ్గరకు వెళ్ళి ఇవి నేనిచ్చిన సీడీవి, ఇదేంటి ఇలా ఎవరు చేశారు, నేను సిద్ధుకి కదా ఇచ్చాను అని అనుకుని అంటే సిద్ధుని కావాలని ఇదంతా నా మీద పగ తీర్చుకోవడానికి చేశాడా, ఇన్ని రోజులు ఇలాంటి టైం కోసం చూస్తున్నాడా అని అనుకుని నిజమే అయి ఉంటుంది, ఇందాక సీడీ మార్చేస్తా అని కూడా అన్నాడు కదా అని బాధతో ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వస్తున్న సిద్ధు మహిని చూసి మహి అని పిలుస్తాడు. మహి కళ్ళల్లో నీటితో సీరియస్గా సిద్ధు వైపు చూసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహిని ఫస్ట్ టైం అంత కోపంగా చూడడంతో సిద్ధు చాలా షాక్ అవుతాడు. సిద్ధు రూమ్లోకి వెళ్ళి అసలు సీడీ ఎలా చేంజ్ అయింది, మహి ఎందుకు నేనే ఏదో చేసినట్టు నా వైపు అలా చూస్తోంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధుకి డస్ట్బిన్ దగ్గర ఉన్న సీడీ ముక్కలు కనిపిస్తాయి. దాంతో వాటి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అవి ఇందాక మహి ఇచ్చిన సీడీవి అని గమనిస్తాడు. దాంతో ఓహ్ గాడ్, అసలు ఏంటిది, ఎవరిలా చేశారు, అయినా నా రూమ్లోకి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే ఓహో మహి ఇవి చూసి నేనే ఇలా చేశాను అని అనుకుంటుందా, అందుకే నా వైపు అంత కోపంగా చూసి వెళ్ళిపోయిందా అని వెంటనే అక్కడి నుండి మహి కోసం బయటకు వెళ్తాడు. ఇలాంటి టైం కోసం చూస్తున్న రాజ్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తున్న మహి దగ్గరికి వచ్చి డ్రాప్ చేయన మహిరా గారు అని అడుగుతాడు. మహి వద్దు అని చెప్దామని అనుకుని సిద్ధు రావడం చూసి సిద్ధుతో మాట్లాడడం ఇష్టం లేక కారు ఎక్కబోతూ ఉంటుంది. సిద్ధు వెంటనే మహి దగ్గరకు వచ్చి మహి ఆగు అని మహి చేతిని పట్టుకుని మహి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని అంటాడు. మహి కోపంగా ఇప్పటిదాకా మీరు చెప్పింది చేసింది చాలు అని సిద్ధు చేతి నుండి తన చేతిని విడిపించుకుని కారులో కూర్చుంటుంది. సిద్ధు చూస్తూ ఉండగానే ఆ కార్ చాలా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిద్ధు ఇలా చేయలేదని మహికి ఎలా నిరూపిస్తాడో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.